మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూల కొరకు ఇప్పుడే సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. పిచ్చిగా ఉందా? వేషాలేస్తే తాట తీస్తా. ఇప్పుడు ఈ వార్నింగ్ చంద్రబాబు నాయుడు స్వయంగా కొంతమంది ఎమ్మెల్యేలకు అలాగే ముఖ్యమైనటువంటి నేతలకు ఇచ్చారు అనేది పార్టీలోనే ఒక చర్చ. ఈ రాజకీయ వర్గాల్లో ఓ తెగ చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే తాజాగా 3 ఎమ్మెల్యేలు ఆయా వివాదాల్లో చిక్కుకున్నారు. ఒక ఆయన తాజాగా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే, అలాగే మరొక ఎమ్మెల్యే ఆముదాల వలస కోన రవికుమార్, మరొక ఎమ్మెల్యే గుంటూరు ఈస్ట్కి సంబంధించి నజీర్ అహ్మద్. ఈ ముగ్గురు కూడా వారి వ్యవహార శైలి, వారి యొక్క మాట్లాడే తీరు కానీ, వారు వ్యవహరించినటువంటి తీరు కానీ ఇప్పుడు కూటమికి తీవ్రమైనటువంటి నష్టం చేసే విధంగా ఉన్నాయి. ఈ ముగ్గురు ఏం చేశారనేది కూడా ఒకసారి చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నా. నజీర్ అహ్మద్ ఆయన ఒక మహిళతో, అది కూడా అదే పార్టీకి సంబంధించినటువంటి మహిళతో వీడియో కాల్లో అసభ్యకరంగా ప్రవర్తించడం. మరొక వ్యక్తి ఆముదాల వలసకు సంబంధించి కోన రవికుమార్, కేజీబీబీ ప్రిన్సిపాల్, ఆ జిల్లాలో ఎవరైతే పనిచేస్తున్నారో సౌమ్య ప్రిన్సిపాల్గా, ఆమెను లైంగికంగా వేధిస్తున్నారు. ఆయన చెప్పినట్టు నడుచుకోలేదని మానసికంగా శారీరకంగా తెగ హింసిస్తున్నారు అనేది ఇటీవల కాలంలో దానికి సంబంధించి ఒక ప్రచారం జరుగుతుంది. ప్రచారం కాదు, వాస్తవమే ఆమె కూడా చెప్తుంది. మీడియా ముందుకు వచ్చారు, వారి కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి కోన రవికుమార్ అమెరికాలో ఉన్నాడు, ఆయన కూడా ఒక లేఖ రిలీజ్ చేశారు. నేను ఎలాంటి తప్పు చేయలేదు, ఎందుకు మరి ఈ విధంగా వచ్చిందో, నేను అడ్మిషన్ల విషయం గురించే నా ఇంటికి పిలిపించుకున్నాను, కానీ అక్కడ జరిగింది, అక్కడ వినిపిస్తుంది వేరేది. అంటే ఇలాగా ఈ స్కూల్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్పై చర్చించాలి, ఇమీడియట్గా రా అని సమయం సందర్భం లేకుండా, అంటే రాత్రులు కూడా కాల్ చేసి రమ్మంటున్నారు అనేది ఆమె వెర్షన్. సరే, అది ఎంతవరకు వాస్తవం అనేది పక్కన పెడదాం. కానీ ఈ ఎమ్మెల్యే కోన రవికుమార్ గురించి, అట్లాగే ఇప్పుడు తాజాగా అనంతపురం అర్బన్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, ఈయన ఏం చేశారు? జూనియర్ ఎన్టీఆర్ వ్యవహారానికి సంబంధించి ఆయన నోటికి పదును పెట్టారు. చాలా దారుణంగా అసభ్య పదజాలంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానికి ఫోన్ చేసి మాట్లాడారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమాని మాత్రమే కాదు, అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడు. అతనితో ఈయన మాట్లాడినటువంటి తీరు అంటే ఎవరో ఏం చేయలేరు, నేను ఏదైనా చేయొచ్చు, నేను ఎలా అయినా మాట్లాడచ్చు అనుకున్నాడు ఈయన. కానీ ఆ ఆడియో రికార్డ్ చేసి అవతల వ్యక్తి బయటపెట్టాడు, మీడియాకి ఇచ్చారు. దానికి సంబంధించి ఇప్పుడు చాలా కీలకమైనటువంటి చర్చ ఏంటంటే, ఆయన విషయంలో ఎవరైతే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన ఈ నారా నందమూరి కుటుంబంలో చిచ్చు రేపారు. అసలు జూనియర్ ఎన్టీఆర్ గురించి ఈయనకి ఎందుకు, ఈయన సినిమాల గురించి ఎందుకు? నువ్వు రాజకీయ నాయకుడివి, ఒక ప్రజాప్రతినిధివి, ఒక ఎమ్మెల్యేవి, ప్రజలకు సేవ చేయాలి నువ్వు. కానీ మీరేం చేస్తున్నారు? ఈ అనవసరమైనటువంటి వివాదాల్లో రాద్ధాంతం చేసుకొని పరువుని బజార్కి ఈడ్చుకున్నటువంటి పరిస్థితి. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో చూడండి. ఆయన కార్యాలయం ముందు ధర్నా చేసినటువంటి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆయన ఫ్లెక్సీని కోడిగుడ్లతో, టమాటాలతో, టమాటాలు కేజీ 50-60 రూపాయలు ఉన్నాయి, అయినా సరే 100 కేజీలు కొనుక్కెళ్ళారు అభిమానులు. ఇలా ఫ్లెక్సీలని కొట్టి నానా రాద్ధాంతం చేశారు. ఇలాంటి సందర్భంలో అంటే తమ అభిమాన నాయకుడు కావచ్చు, నటుడు కావచ్చు, తాము ఎవరైతే అభిమానిస్తున్నారో వారిని ఎవరైనా ఏదైనా అంటే ఎవరు కూడా సహించలేరు. ఆయన లకారాలతో అకారాలతో మాట్లాడినటువంటి సందర్భం జూనియర్ ఎన్టీఆర్ని, పచ్చి బూతులు. సో ఇటువంటి సందర్భంలో ఈ 3 అంశాలకి సంబంధించి ఆదివారం సాయంత్రం ఇమ్మీడియట్గా జూమ్ కాల్లో ఇంపార్టెంట్ నేతలతో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారని, ఇప్పుడు ఈ 3 వ్యవహారానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఒక కమిటీని కూడా ఫామ్ చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో కూటమిపై అంతంత మాత్రమే ఉంది ప్రజల్లో సంతృప్తి కానీ, లేకపోతే వారు చేస్తున్నటువంటి ఇది కానీ. కొన్ని పథకాలను ప్రవేశపెట్టి లేట్ అయినా సరే మనం ప్రజల మద్దతు, అభిమానాన్ని అన్నీ కూడగట్టుకోవాలి. ఎలా అయినా సరే కూటమి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు కానీ చేసినటువంటి ఆ ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో హామీలు వాటిని
ప్రాధాన్యత క్రమంలో నెరవేరుస్తామని చెబుతూనే ఉన్నారు. ఒక రకం చేస్తున్నారు, ఓకే, బాగానే ఉందంతా. మరి ఇటువంటి ఇష్యూస్తో కూటమికి చెడ్డ పేరు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ. కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి: తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ. ఈ 2 పార్టీలకు లేనటువంటి ఇది తెలుగుదేశం పార్టీలో ఎక్కువ జరుగుతుంది. అంతేకాదు, ఇటీవల చాలా అంశాలు బయటకు వచ్చాయి. ల్యాండ్ సెటిల్మెంట్లో, ఇతర వివాదాల్లో, సివిల్ ఇష్యూస్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి చాలా తలనొప్పి వ్యవహారంగా తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడుకి. అటువంటి వాళ్ళందరికీ ఒక స్ట్రాంగ్ వార్నింగ్. ఎవరినైనా సరే పక్కన పెడతా, ఉపేక్షించేది లేదు, క్షమించేది లేదు, వేషాలు వేస్తే తాట తీస్తా అని చెప్పి వార్నింగ్ ఇచ్చి దానికి సంబంధించి సమగ్రమైనటువంటి నివేదిక ఇవ్వాలని ఆయన ఒక కమిటీని ఫామ్ చేశారు. పల్లా శ్రీనివాసరావు ఒక ఆధ్వర్యంలో. ఆయన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. చాలా కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే జనసేనపై తెలుగుదేశం పార్టీ నాయకులు అనేక రకాలుగా బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి కూడా చర్చ జరిగిందంట జూమ్ కాల్లో. ఎవరైతే అలా వ్యవహరిస్తారో వారిపై పార్టీ తీసుకునే క్రమశిక్షణ చర్యలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. తర్వాత బాధపడితే ఉపయోగం లేదు. కాబట్టి ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి, లేదంటే మాత్రం ఇక నా గురించి మీకు తెలీదు అని నిర్మోహమాటంగా, స్ట్రాంగ్గా, బహిరంగంగా చెప్పారట చంద్రబాబు నాయుడు. ఈ ముగ్గురు వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలకు సేవ చేయాల్సినటువంటి వీళ్ళు అనవసరమైనటువంటి విషయాల్లో, వివాదాల్లో జోక్యం చేసుకుని, వీళ్ళిద్దరంటే మహిళలకు సంబంధించినటువంటి అంశం. ఆయనకు ఇప్పటికే పార్టీలో ఒక రకమైనటువంటి అసంతృప్తి, కేడర్ను కలుపుకోవట్లేదు. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిపై తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన ఏకపక్ష నిర్ణయాలతో జిల్లాలో ఉన్నటువంటి పార్టీని మిస్లీడ్ చేస్తున్నారు అనేది. ఇటువంటి సందర్భంలో మరి అధినాయకుల ఆశీర్వాదాల కోసం మాట్లాడారో లేకపోతే ఇతర అంశాలు ఏమైనా ఉన్నాయా? గతంలో చూసాం 2019 నుంచి 2024 వరకు ఏం జరిగిందో. అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ మంత్రులు సైతం తెలుగుదేశం పార్టీ, జనసేనపై ఇష్టం వచ్చినట్లు నోరేసుకొని పడిపోయారు. అది చాలా గొప్పగా మాట్లాడుకునేవాళ్ళు అప్పుడు. మరి అలా అనుకున్నారేమో ఈయన ఎమ్మెల్యే గారు, ప్రసాద్ గారు. దానికి సంబంధించి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో, ఇటు గుంటూరు కానీ, గుంటూరు ఈస్ట్, అలాగే ఆముదాల వలస, అనంతపురం అర్బన్, ఈ 3 నియోజకవర్గాల్లో ప్రజలు కూడా వారి పని చేస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో, వ్యవహరిస్తున్నటువంటి తీరు ఉందో, దానిపై తీవ్రమైనటువంటి విమర్శలు, ఆరోపణలు కూడా గుప్పిస్తున్నారు. ఇది పార్టీకి చాలా చెడ్డ పేరు, వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీకి, అలాగే ఇక్కడ కూటమి గవర్నమెంట్కి కూడా ఒక రకమైనటువంటి బ్యాడ్. ఈ అంశానికి సంబంధించే పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఏం చేయలేరు కదా, మరి ఏం చేస్తారు? సొంత పార్టీ అయితే ఆయన ఏ నిర్ణయాన్ని తీసుకోవచ్చు, కానీ వేరే పార్టీ అయిపోయింది. ముగ్గురు వ్యవహారం. అలాగే కొంతమంది ఎవరైతే జనసేనను టార్గెట్గా చేసుకొని మాట్లాడుతున్నారో, కామెంట్స్ చేస్తున్నారో వారికి సంబంధించి కూడా చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట. చూడాలి ఆయన ఇచ్చినటువంటి వార్నింగ్ మరి సెట్ అయిద్దా, సెట్ రైట్ అవుతారా, లేదా ఇదే కంటిన్యూ అవుతుందా అనేది కూడా ఒక ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. రాజకీయ వర్గాల్లో పొలిటికల్ ఎక్స్పర్ట్స్ మాత్రం ఒక అంశానికి సంబంధించి మాట్లాడుకుంటున్నారు. అంటే చూస్తూ ఆయన ఊరుకోరు. ఒక అవకాశం ఇచ్చారు, రెండోది ఇచ్చారు, మూడోది ఇచ్చారు. ఇక ఆయన భరించరు. తేడా వస్తే ఎవరైనా సరే ఆయనకు ఒక్కటే, ఇటే తీసి పక్కన పడేస్తారు అనేది చూడాలి మరి. ఎందుకంటే ఆయన సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి, ఒక క్రమశిక్షణ కలిగినటువంటి రాజకీయాలు చేయటంలో కానీ, నిర్వహించడంలో కానీ, ఆయన వ్యక్తిగతంగా కానీ, పార్టీ పరంగా కానీ ఒక మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి చంద్రబాబు నాయుడికి. సో ఇలాంటి సందర్భంలో మరి ఎటువంటి పరిస్థితి ఉంటుంది, ఆ నివేదిక వచ్చిన తర్వాత ఆయన ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం. ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.